హాయ్! హలో! అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది వంశీ బైట్స్. ఇంకో మూవీ రివ్యూతో మీ ముందుకొచ్చాను 'సిరాయ్'. ఇప్పుడు 'సిరాయ్‌లోకి' డైరెక్ట్‌గా వెళ్తాం. స్టోరీ చాలా సింపుల్‌గా స్టార్ట్ అవుతుంది. ఒక పోలీస్ కానిస్టేబుల్ అతనికి ఒక ఖైదీ అయిన అబ్దుల్‌ని కోర్టుకి తీసుకెళ్లే డ్యూటీ వస్తుంది. సింపుల్ ఎస్కార్ట్ మిషన్ అనుకుంటాం. కానీ ప్రయాణ మధ్యంలో బయటపడే నిజాలు, భావోద్వేగాలు అదే సినిమా అసలు పాయింట్. ఇది మాస్ యాక్షన్ డ్రామా కాదు. ఇది సిస్టమ్, జస్టిస్, మత వివక్ష, హ్యుమానిటీ గురించి మాట్లాడే ఒక ఎమోషనల్ జర్నీ. ఫస్ట్ హాఫ్ స్లోగా బిల్డ్ అవుతుంది. సెకండ్ హాఫ్‌లో ఎమోషనల్ ఇంపాక్ట్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. పెర్ఫార్మన్సెస్‌కొస్తే విక్రమ్ ప్రభు ఈసారి అరవడు, గట్టిగా మాట్లాడడు, సైలెంట్‌గా యాక్టింగ్‌తో గెలుస్తాడు. అతని కళ్ళల్లో కనిపించే ఎమోషన్ చాలా న్యాచురల్‌గా ఉంటుంది. అక్షయ్ కుమార్ నటించిన అబ్దుల్ పాత్ర కూడా చాలా సాలిడ్‌గా ఉంటుంది. కొన్ని సీన్స్‌లో అసలు మనసుకి తాకుతుంది. ఫ్లాష్‌బ్యాక్ లవ్ స్టోరీ కూడా ఎమోషనల్ డెప్త్ ఇస్తుంది. ఇది కేవలం రొమాన్స్ కోసం కాకుండా కథకు కనెక్ట్ అవుతుంది. ఇందులో అక్షయ్ కుమార్, అనిష్మా జంట బావుంది. టెక్నికల్ సైడ్ సినిమాటోగ్రఫీ చాలా రియలిస్టిక్ ఫీల్ ఇస్తుంది. హ్యాండ్ హెల్డ్ షాట్స్ వల్ల కొంచెం డాక్యుమెంటరీ స్టైల్ టచ్ వస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సైలెంట్‌గా ఉండి కూడా సీన్స్‌ని ఎలివేట్ చేస్తుంది. ఎడిటింగ్ బాగానే ఉంది. కానీ కొంచెం క్రిస్ప్‌గా ఉంటే ఇంకాస్త బావుండేది. ప్లస్ పాయింట్స్ ఏంటంటే స్ట్రాంగ్ మెసేజ్, రియలిస్టిక్ ట్రీట్మెంట్, ఎమోషనల్ ఇంపాక్ట్, న్యాచురల్ యాక్టింగ్. మైనస్ పాయింట్ ఫస్ట్ హాఫ్ స్లోగా అనిపించొచ్చు. మాస్ ఆడియన్స్‌కి హై మూమెంట్స్ తక్కువగా అనిపించొచ్చు. కొన్ని ఎమోషనల్ సీన్స్ మెలోడ్రామా లాగా ఫీల్ అవుతాం. మీరు మాస్ ఫైట్స్, కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చూస్తే ఇది మీ సినిమా కాకపోవచ్చు. కానీ రియలిస్టిక్ స్టోరీస్, కంటెంట్ బేస్డ్ సినిమాలు ఇష్టమైతే 'సిరాయ్' డెఫినెట్‌లీ వర్త్ వాచింగ్. మొత్తానికి 'సిరాయ్' ఒక క్లాస్ ఎమోషనల్ డ్రామా. ఇది లౌడ్ సినిమా కాదు. కానీ లోపలికి నెమ్మదిగా దూరి ఎమోషనల్‌గా హంట్ చేస్తుంది. నా రేటింగ్ 3.25/5. కంటెంట్ లవర్స్‌కి రికమెండ్ చేస్తాను. మీకు 'సిరాయ్' ఎలా అనిపించింది? కమెంట్స్‌లో మీ రేటింగ్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ కలుద్దాం మరో మాస్ ఎనర్జీ రివ్యూతో. బాయ్ బాయ్.